శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధర్మరాజు తన సోదరులతో కలిసి లోమసుణ్ణి ధౌమ్యుణ్ణి ముందర పెట్టుకుని కొంతమంది మహర్షులతో కలిసి తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చినటువంటి వాడై తూర్పు వైపుకి ప్రారంభించారు యాత్రని. అలా వాళ్ళు వెళుతుంటే బయలుదేరిన తర్వాత యుధిష్ఠిరుడు అడిగాడు, నవై నిగుణమాత్మానం మన్యే దేవర్షి సత్తమా తథాస్మి దుఃఖ సంతప్త యథా నాణ్యో మహీపతి. యుధిష్ఠిరుడు లోమసుడితో అంటున్నాడు, మహర్షి, నాకు తెలిసినంత వరకు నేను సత్వగుణాన్ని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండలేదు. అయినప్పటికీ కూడా దుఃఖ పరంపరను పొందాను. నా వలే ఇలాంటి దుఃఖాలు పొందినటువంటి వాళ్ళు ఇతరులు ఎవరు కూడా రాజులు ఉండరేమో. పరాంశ్చ నిర్గుణాన్మన్యే నచ ధర్మగతానపి తే చ లోమసలోకేస్మిన్ బుద్ధ్యంతే కేన హేతునా. మహర్షి, అంతేకాకుండా శత్రువులైనటువంటి దుర్యోధనాదుల్లో అసలు సత్వగుణమే లేదు. వాళ్ళు సాత్విక గుణహీనులని కూడా నాకు తెలుసు, ధర్మపరాయణులు కూడా కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఉత్తరోత్తర అభివృద్ధిని ఎలా పొందారు? నేను సత్వగుణాన్ని ఆశ్రయించి ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాడిని నేను ఇలాగా ఆ నష్టాన్ని ఎందుకు పొందవలసి వచ్చింది? నాకు ఇదంతా కూడా చాలా విచిత్రంగా కనిపిస్తోంది. అందువలన నిన్ను అడుగుతున్నానయ్యా మహర్షి అని అడిగాడు. అడిగితే అప్పుడు లోమసుడు చెబుతున్నాడు, నాత్ర దుఃఖం త్వయా రాజన్ కార్యం పార్థ కథంచన యదధర్మేణ వర్ధేయు అధర్మరుచయో జనా. ఓ ధర్మరాజా, అధర్మందు ఆసక్తి కలిగి ఆ అధర్మ కారణంగా నీ శత్రువులు వృద్ధిని పొందితే వాళ్ళ గురించి నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం ఏమీ లేదా, ఇసుమంత కూడా లేదయ్యా. వర్ధత్యధర్మేణ నరః తతో భద్రాణి పశ్యతి తతః సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి. నరుడు ముందుగా ఏం చేస్తాడంటే అధర్మం చేత వృద్ధిని పొందుతాడయ్యా, శుభాలను కూడా పొందుతాడు. శత్రు విజయం సాధించిన తర్వాత సమూలంగా నశిస్తాడు. అంతేగాని వాడు పొందినటువంటి వృద్ధి శాశ్వతంగా ఏమీ ఉండదు. అందువలన వాడు సమూలంగా నాశనాన్నే పొందుతాడు చివరికి. మయాహి దృష్టా దైతేయాహ దానవాశ్చ మహీపతే వర్ధమానా హ్యధర్మేణ క్షయంచోపగతా పునః. రాజా, నేను అనేక మంది దైత్య దానవుల అధర్మంగా నడుచుకుని వృద్ధిని పొంది చివరికి నశించారు. వాళ్ళ చరిత్రలు అన్నీ కూడా మనకు తెలుసు, నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. పురా దేవయుగే చైవ దృష్టం సర్వం మయా విభో అరోచయన్ సురా ధర్మం ధర్మం తత్యజిరే సురాః. పూర్వం దేవయుగంలో నా కళ్ళతో చూసినటువంటి విషయాల్ని నేను నీకు వివరిస్తాను. దేవతలు ధర్మం పట్ల ఆసక్తి కలిగి దానవులందరూ కూడా అధర్మం పట్ల ఆసక్తి కలిగి మెలిగారు. దేవతలందరూ ధర్మాన్ని ఆశ్రయించారు, దానవులందరూ అధర్మాన్ని ఆశ్రయించారు. తీర్థాని దేవా వివిశు నావిశన్ భారతాసురాః తానధర్మకృతో దర్ప పూర్వమేవ సమావిశత్. దేవతలు స్నానార్థం తీర్థాలన్నింటినీ కూడా ఆశ్రయించారు, కానీ రాక్షసులు ఎవరు కూడా అసలు ఒక్క తీర్థానికేసి కూడా చూడలేదు. అధర్మం కారణంగా రాక్షసుల్లో గర్వం వృద్ధి చెందింది. దర్పాన్ మానః సమభవత్ మానాత్ క్రోధో వ్యజాయత క్రోధాదహ్రీస్తతో అలజ్జ వృత్తం తేషాం తతో అనశత్. గర్వం వలన ఒక్కొక్క దుర్గుణాలే వస్తూ ఉంటాయి. గర్వం వల్ల అహంకారం వల్ల క్రోధం ఏర్పడింది, క్రోధం వల్ల నిర్లజ్జ వలన సదాచారహీనత అనేటువంటి వాళ్ళలో కలిగాయి. తాన్ అలజ్జాన్ గతహ్రీకాన్ హీన వృత్తాన్ వృధావ్రతాన్ క్షమాలక్ష్మీ స్వధర్మశ్చ నచిరాత్రజుస్తతః లక్ష్మీస్తు దేవానగమత్త లక్ష్మీరసురాన్ నృప తానలక్ష్మీ సమావిష్టాన్ దర్పోపహత చేతసః దైతేయాన్ దానవాంశ్చైవ కలిరప్యావిశత్తతః
తాన్ అలక్ష్మీ సమావిష్టాన్ దానవాన్ కలినా హతాన్ దర్పాభిభూతాన్ కౌంతేయ క్రియాహీనాన చేతస మానాభిభూతాన్ అచిరాత్ వినాశ సమభజ్యత. ఓ ధర్మరాజా, సిగ్గు సంకోచము సదాచారము మంచి నడవడిక లేనటువంటి రాక్షసులను ఓర్పు లక్ష్మి స్వధర్మము కూడా విడిచి వెళ్ళిపోయాయి. లక్ష్మి దేవతలను చేరింది, అలక్ష్మి రాక్షసులను చేరింది. అలక్ష్మి ప్రవేశించే వాళ్ళలో గర్వం దురహంకారం పెరిగిపోయాయి. అదే సమయంలో దైత్య దానవుల్లో కలి కూడా ప్రవేశించాడు. దానవులు అలక్ష్మి చేరడంతో కలి ప్రభావం చేత దురహంకారంతో సత్కర్మలు చేయలేక వివేకరహితులై ఉన్మత్తులయ్యారు. అప్పుడే వాళ్ళ వినాశం కూడా జరిగిందయ్యా. నిర్యశస్కాస్తథా దైత్యాః కృష్ణసో నిలయం విలయం గతాః దేవాస్తు సాగరాంశ్చైవ సరితశ్చ సరాంసి చ అభ్యాగచ్చన్ ధర్మశీలాః పుణ్యాన్యాయతనాని చ తపోభిక్రతుభిర్ధానైః ఆశీర్వాదైశ్చ పాండవ ప్రజహుః సర్వపాపాని శ్రేయశ్చ ప్రతిపేదిరే ఏవమాదానవంతశ్చ నిరాదానాశ్చ సర్వసః తీర్థాన్యగచ్చన్ విబుధాః తేనాపుర్భూతిముత్తమాం యత్ర ధర్మేణ వర్తంతే రాజానో రాజసత్తమః సర్వాన్ సపత్నాన్ బాధంతే రాజ్యం చైషాం వివర్ధతే తథా త్వమపి రాజేంద్ర స్నాత్వా తీర్థేషు సానుజః పునర్వేస్యసి తాం లక్ష్మీం ఏష పంథా సనాతనః. ఓ ధర్మరాజా, యశోహీనుడు అవడం వలన రాక్షసులందరూ నశించారయ్యా. ధర్మశీలురైనటువంటి దేవతలు సముద్ర, ఆశ్రమ, నది, సరోవర తీర్థయాత్రలను సేవించారు. ఆ ప్రదేశాల్లో వాళ్ళు తపస్సు, యజ్ఞాలు, దానాలు చేయడం చేత మహాత్ములందరి యొక్క ఆశీర్వాదంతో పాపాల నుంచి విముక్తులయ్యి శుభాల్లో భాగస్వాములయ్యారు. ఉత్తమ నియమాలతో దేవతలు తీర్థయాత్రలు సాగించి ప్రతిగ్రహణ లేకుండా తీర్థ సంచారం చేశారు. ఉత్తమ ఐశ్వర్యాదులన్నీ కూడా పొందారు. ధర్మాన్ని అనుసరించి రాజులు పరిపాలన సాగిస్తే వాళ్ళ రాజ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. శత్రువులందరూ కూడా నశిస్తారు. కావున ఈ విధంగా సోదరులతో నువ్వు కూడా తీర్థయాత్రల్లో స్నానాలు ఆచరించి నువ్వు పోయినటువంటి రాజ్యలక్ష్మిని తిరిగి పొందుతావయ్యా. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఓ రాజా, ఇదే అత్యుత్తమమైనటువంటి సనాతనమైనటువంటి మార్గము. అంతేకాని ధర్మాన్ని అందువలన ఇటువంటి కష్టాలు వస్తున్నాయి అని అనుకోకు. తప్పనిసరిగా నువ్వు ఉత్తమమైనటువంటి శ్రేయస్సును పొందుతావయ్యా. యథైవిహి నృగో రాజా శిబిరౌషీ నరో యథా భగీరథో వసుమన గయపూరు పురూరవాహ చరమాణాస్తపో నిత్యం స్పర్శనాదంభసశ్చతే తీర్థాభిగమనాత్ పూతాః దర్శనాచ్చ మహాత్మనాం అలభంత యశ పుణ్యం ధనాని చ విశాంపతే తథా త్వమపి రాజేంద్ర లబ్ధాసి విపులాం శ్రియం. అలాగే నృగమహారాజు, ఉసీనరపుత్రుడు, శిబి, భగీరథుడు, గయుడు, పూరుడు, పురూరవుడు, అలాగే వసుమనుడు తపస్సును ఆచరిస్తూ తీర్థయాత్రలను సాగించి వాళ్ళు మహాత్ముల దర్శనం చేసి పవిత్రులయ్యి కీర్తిని, ధనాన్ని, రాజ్యాలని కూడా సంపాదించారయ్యా. అలాగే నువ్వు కూడా తీర్థయాత్రలు పొందినటువంటి పుణ్యం కారణంగా అధికమైనటువంటి సంపదలు, శ్రేయస్సును కూడా నువ్వు పొందగలవయ్యా. యథా చేక్ష్వాకురభవత్ సపుత్ర జనబాంధవ ముచుకుందోధ మాంధాత మరుత్తశ్చ మహీపతి కీర్తిం పుణ్యామవిందంత యథా దేవాస్తపో బలాత్ దేవర్షయశ్చ కార్ష్ణేన తథా త్వమపి వేస్యసి ధార్తరాష్ట్రాస్వధర్మేణ మోహేన చ వశీకృతాః నచిరాద్వై వినంక్షంతి దైత్యా ఇవ న సంశయః. అలాగే పుత్రబంధు సేవక సహితుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజు, ముచుకుందుడు, మాంధాత, మరుత్తుడు పుణ్యకీర్తులను ఆర్జించి దేవర్షుల అనుగ్రహంతో కీర్తిని, అఖండమైనటువంటి కీర్తిని, ఐశ్వర్యాన్ని కూడా సంపాదించారయ్యా. అదేవిధంగా నువ్వు కూడా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలను, ధనాన్ని సాధిస్తావు. ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు దుర్యోధనాదులందరూ కూడా పాప మోహవశులై దైత్యుల్లాగా నశిస్తారు.
ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందువలన నువ్వు నీలో ఉన్నటువంటి ఈ ఆలోచనని మార్చుకో, ధర్మాన్ని ఆశ్రయించావు కాబట్టి నీకెప్పటికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం 94తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్ర అనేటువంటి 94వ అధ్యాయం పూర్తయింది. 95వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ 95వ అధ్యాయంలో పాండవులందరూ కూడా ఈ నైమిసారణ్యాది తీర్థాలు తిరుగుచూ గయుని యొక్క యజ్ఞాల మహిమలు ఇలాంటివన్నీ కూడా ఆ లోమసుడు ద్వారా వింటారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. వైశంపాయన ఉవాచ తే తథా సహితా వీరాః వసంతస్తత్ర తత్రః క్రమేణ పృథివీపాల నైమిషారణ్యమాగతాః. ఓ రాజా, ఈ విధంగా పాండవ వీరులు వేర్వేరు స్థానాల్లో నివసిస్తూ క్రమంగా నైమిషారణ్య తీర్థం చేరారయ్యా. తతస్థీర్థేషు పుణ్యేషు గోమత్యాః పాండవాన్ నృప కృతాభిషేకా ప్రదదుః గాశ్చ విత్తం చ భారత. ఆ తర్వాత వాళ్ళు పరమ పవిత్రమైనటువంటి గోమతి నదీ తీర్థంలో స్నానం చేసి పాండవులు అనేకములైనటువంటి గోదానాలు ధనదానాలు ఆచరించారు. తత్ర దేవాన్ పితॄన్ విప్రాన్ తర్పయిత్వా పునః కన్యాతీర్థే అశ్వతీర్థే చ గవాం తీర్థం చ భారత. కాలకోట్యాం వృషప్రస్థే గిరావుష్య చ పాండవాః బాహుదాయాం మహీపాలా చక్రు సర్వే అభిషేచనం. ప్రయాగే దేవయజనే దేవానాం పృథివీపతే ఊషురాప్లుత్య గాత్రాణి తపశ్చాతస్థురుత్తమం గంగా యమునయోశ్చైవ సంగమే సత్యసంగరాః. అలాగే అక్కడ దేవతలను పితృదేవతలను చాలాసార్లు తృప్తిపరిచి అక్కడి నుంచి కన్యాతీర్థము, అశ్వతీర్థము, కాలకోటి, గోతీర్థం, అలాగే వృషప్రస్థగిరి తీర్థాల్లో నివసించి వాళ్ళందరూ కూడా బాహుదా నదిలో కూడా స్నానం చేశారు. తర్వాత దేవతల యజ్ఞభూమి అయినటువంటి ప్రయాగని చేరారు. గంగా యమునల సంగమాన చక్కగా ఆ సంగమ తీర్థంలో ములిగారు. ధర్మజుడు అక్కడ స్నానం చేసి కొన్ని రోజులు గొప్పదైనటువంటి తపస్సు కూడా ఆచరించాడు. విపాప్మానో మహాత్మాన విప్రేభ్య ప్రదుర్వసు తపస్వి జన దుష్టాం చ తతో వేదీం ప్రజాపతే జగ్ము పాండుసుతారాజన్ బ్రాహ్మణై సహ భారత తత్ర తేన్యవసన్ వీరాః తపశ్చాతస్థురుత్తమం సంతర్పయంతః సతతం వన్యేన హవిషా ద్విజాన్. పాప విముక్తి లేనటువంటి బ్రాహ్మణులకు వాళ్ళందరూ కూడా ఆ సంగమ తీర్థంలో స్నానం చేయడం వల్ల అక్కడ తపస్సు చేయడం చేత పాప విముక్తి లేనటువంటి వాళ్ళై అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు త్రివేణి సంగమంలో అధికమైనటువంటి ధనాన్ని దానంగా ఇచ్చారు. పాండవులు బ్రాహ్మణులతో కలిసి తాపస సేవితమైనటువంటి బ్రహ్మవేదిని చేరారు. గొప్ప తపస్సులను ఆచరిస్తూ ఆ వీరులు అక్కడ కొంతకాలం ఉన్నారు. వాళ్ళు కందమూల ఫలాలు తింటూ వనంలో లభించేటువంటి హవిస్సుల ద్వారా బ్రాహ్మణులకు తృప్తిని కలిగించారు. తతో మహీధరం జగృహ్ ధర్మజ్ఞేనాభిసంస్కృతం రాజర్షిణ పుణ్యకృత గయేనానుపమజ్యుతే. ఓ ధర్మరాజా, ప్రయాగ నుంచి ధర్మరాజు రాజర్షి అయినటువంటి గయుని యజ్ఞాల చేత జనమేజయ, ప్రయాగ నుంచి ధర్మరాజు రాజర్షి అయినటువంటి గయుని యజ్ఞాలచే పరిశుద్ధమైనటువంటి ఉత్తమ పర్వత ప్రాంతమైనటువంటి గయాతీర్థానికి చేరాడయ్యా. నగో గయశిరో యత్ర పుణ్యా చైవ మహానది వానీరమాలిని రమ్యా నదీ పులిన శోభిత. అక్కడ గయశిరం అనేటువంటి ఒక పర్వతం అన్నది నీటి ప్రబ్బల చెట్లతో శోభిస్తూ పవిత్రమైనటువంటిది, రమణీయమైనటువంటిది అయినటువంటి ఒక చక్కటి మహానది ఉన్నది. దాని తటాలు ఇసుక తెన్నెలతోటి చాలా కలిసి చాలా మనోహరంగా చూడడానికి ఉంటాయి. దివ్యం పవిత్రకూటంచ పవిత్రం ధరణీధరం ఋషిజుష్టం సుపుణ్యం తత్తీర్థం బ్రహ్మసరోత్తమం అగస్త్యో భగవాన్ యత్ర గతో వైవస్వతం ప్రతి. ఆ దివ్యమైనటువంటి పర్వత శిఖర సహితమైనటువంటి మహర్షి సేవితమైనటువంటి వేరొక పర్వతం కూడా అక్కడ ఉంది. అది పుణ్యదాయకమైనటువంటి ఒక తీర్థము. అక్కడే బ్రహ్మ సరోవరం ఉన్నది. అక్కడే అగస్త్య మహర్షి యముణ్ణి కలవడానికి అక్కడికి వెళ్ళాడయ్యా.
ఉవాస చ స్వయం తత్ర ధర్మరాజ సనాతన సర్వాసాం సరితాం చైవ సముద్భేదో విషాంపతే. ప్రాచీనుడైనటువంటి యమధర్మరాజు ఆ ప్రదేశంలో నివసించాడు కొంతకాలము. నదులన్నిటి యొక్క ఆవిర్భావం కూడా అక్కడి నుంచే వస్తుంది. ఎత్ర సన్నిహితో నిత్యం మహాదేవ పినాకధృక్ తత్ర తే పాండవా వీరా చాతుర్మాస్యే స్తదేజిరే ఋషియజ్ఞేన మహతా యత్రాక్షయవటో మహాన్. అలాగే పినాకపాణి అయినటువంటి శంకరుడు కూడా నిత్యము ఆ తీర్థాన్న సన్నిహితుడే ఉంటాడు. చాతుర్మాస్య వ్రతాలు చెయ్యాలని సంకల్పం చేసుకుని ఆ వ్రతాలు చేస్తున్నటువంటి పాండవులు ఋషియజ్ఞ వేదశాస్త్ర స్వాధ్యాయాలతో ఆయన్ని పూజించారు. అదే అక్షయవటం అనేటువంటి గొప్ప తీర్థం. అక్షయే దేవయజనే అక్షయం యత్ర వై ఫలం. దేవతల యజ్ఞభూమి అక్షయవటం. అందువల్ల అక్షయవటంలో ఏ కర్మలు ఆచరించినా అవి అక్షయాలు అవుతాయట. అందువల్ల అక్కడ అక్షయవటంలో ఆచరించినటువంటి సత్కర్మలు అక్షయ ఫలాన్ని ఇస్తాయ్యా. తేతు తత్రోపవాసాంసు చక్రునిశ్చితమానసా బ్రాహ్మణాస్తత్ర శతశః సమాజగ్ముస్తపోధనా. చలనం లేని చిత్తంతో వాళ్ళందరూ కూడా అక్కడ చక్కగా ఉపవాసాది దీక్షలు చేస్తూ నియతమైనటువంటి వారై అదే సమయంలో వందల కొద్ది బ్రాహ్మణులు ఆ తీర్థానికి కూడా యతించారు. అలా వాళ్ళు అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నప్పుడే చాతుర్మాస్యేన ఐజంత ఆర్షేణ విధినా తదా తత్ర విద్యా తపోవృద్ధ బ్రాహ్మణ వేద పారగా కథాం ప్రచక్రే పుణ్యాం సదశిస్థా మహాత్మనాం. అయితే శాస్త్రోక్త విధి విధానంతో వాళ్ళందరూ కూడా పాండవులందరూ చాతుర్మాస్యాన్ని ఆచరిస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విద్యా తపస్సుల్లో ఆరితేరినటువంటి వాళ్ళు, వేదాల్లో పారంగతులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ సభలో కూర్చుండి మహాత్ముల కథలన్నీ కూడా వాళ్ళకి వినిపిస్తున్నారు. తత్ర విద్యావ్రత స్నాత కౌమారం వ్రతమాశ్రిత శమఠో అకథయత్ రాజన్ ఆమూర్తరయసం గయం. వాళ్ళలో శమఠుడు అనేటువంటి ఒక గొప్ప పండితుడు ఉన్నాడు. అప్పుడే విద్యను పూర్తి చేసి స్నాతకుడయ్యాడు. అతడు జీవితకాల పర్యంతం బ్రహ్మచర్యాన్ని ఆచరించాలని నియమంగా స్వీకరించాడు. ఆ శమఠుడు అమూర్తరయసుని పుత్రుడైనటువంటి గయుడి యొక్క కథను వినిపిస్తున్నాడు ఈ విధంగా. అమూర్తరయస పుత్ర గయో రాజర్షి సత్తమ పుణ్యాని యస్య కర్మాణి తాని మే శృణు భారత. రాజశ్రేష్ఠుడైనటువంటి వాడు, అమూర్తరయసుని పుత్రుడైనటువంటి వాడు గయుడయ్య. అతడు చేసినటువంటి పుణ్యకర్మలను వివరిస్తాను, ఓపికతో విను. యస్య యజ్ఞో బభూవేహ బహ్వన్నో బహుదక్షిణ యత్రాన్న పర్వత రాజన్ శతశోధ సహస్రశః ఘృతకుల్యాశ్చ దధ్నశ్చ నద్యో బహుశతాస్తథా వ్యంజనానాం ప్రవాహాశ్చ మహార్హాణం సహస్రశః. ఓ రాజా, గైడు గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటి యజ్ఞాన్ని ఆచరించాడు. ఆ యజ్ఞంలో చాలా అన్నము ధనము వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సమకూర్చాడు. అసంఖ్యాకమైనటువంటి దక్షిణలు ఇచ్చాడు. అన్న పర్వతాలు వందల కొద్ది వేల కొద్ది తరిగిపోయి అంత అన్నదానం చేశాడు. నెయ్యి పెరుగుల కుండాలు నదులుగిలా ప్రవహించాయి. వేల కొద్ది శాఖపాకాలు ప్రవాహాలు కూడా అక్కడ కనిపించాయి. అంటే వేల మంది లక్షల మంది అక్కడికి వచ్చి అక్కడ అన్నదానం చేశారు. అటువంటి వాళ్ళకి అంతమంది వచ్చారు వాళ్ళు. అహన్యహని చాప్యేవం యాచతాం సంప్రదీయతే అన్యే చ బ్రాహ్మణ రాజన్ భుంజతే అన్నం సుసంస్కృతం. ప్రతిదినము యాచకులకి ఈ ప్రకారంగా అన్నదానము ధనదానము చేయబడింది. చాలామంది బ్రాహ్మణులు రుచిగా తయారైనటువంటి అక్కడ అన్నాన్ని తృప్తిగా తిన్నారు. తత్ర వై దక్షిణాకాలే బ్రహ్మఘోషో దివంగత నచ ప్రజ్ఞాయతే కించిత్ బ్రహ్మశబ్దేన భారత. అయితే రాజా యజ్ఞంలో దక్షిణా ప్రధాన సమయంలో బ్రహ్మఘోష అంటే అప్పుడు అక్కడ జరిగినటువంటి వేద ధ్వని ఏదైతే ఉందో అది స్వర్గం దాకా వినిపించిందయ్యా. ఆ వేద ధ్వనుల్లో అసలు వేరొక ధ్వని ఏది కూడా వినిపించలేదు. అంత చక్కగా అక్కడ వేదపారాయణం జరిగింది. పుణ్యేన చరతా రాజన్ భూర్దిశః ఖం నభస్తదా ఆపూర్ణమాసీచ్ఛబ్దేన తదప్యాసీన్ మహాద్భుతం యత్ర స్మగాధా గాయంతి మనుష్యా భరతర్షభ అన్నపానై శుభైస్తృప్తాః దేశే దేశే సువర్చసః. అక్కడ అన్ని వేపులా వ్యాపించినటువంటి పవిత్రమైనటువంటి శబ్దాలతో భూమి, దిక్కులు, ఆకాశం, స్వర్గం కూడా మారుమోగాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఆ యజ్ఞాన్ని గురించి అందరూ అలా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ యజ్ఞంలో దేశాల్లోని తేజోవంతులు కూడా
అన్నపానాదులతో తృప్తి చెందారనడంలో ఏమీ సందేహం లేదు. గయస్య యజ్ఞేకే త్వజ్య ప్రాణినో భోక్తిమీప్సవ తత్ర భోజనశిష్టస్య పర్వతా పంచవింశతి. గయుని యజ్ఞంలో ఎవరైనా సరే భోజనం చెయ్యాలి అని భావించారు. ఆ తినగా మిగిలినటువంటి అన్నపర్వతాలు ఆ యజ్ఞంలో 25 ఉన్నాయి. న తత్పూర్వే జనాశ్చక్రు న కరిష్యంతి చాపరే గయో యదకరోత్యజ్ఞే రాజర్షిరమితద్యుతి. అంత తేజస్సంపన్నుడైనటువంటి గయుడు ఆ యజ్ఞంలో ఉపయోగించినటువంటి ద్రవ్యరాశి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఉపయోగించలేదయ్యా. అంత గొప్పదైనటువంటి భవిష్యత్తులో కూడా ఉపయోగించలేరు. ఇది అసంభవమైనటువంటి విషయం. కథంతు దేవా హవిషా గయేన పరితర్పితా పునఃశంఖ్యంత్యుపాదాతుం అన్యైర్దత్తాని కానిచిత్. ఆ గైడు దేవతలందరినీ కూడా హవిస్సులతో గొప్పగా తృప్తిపరిచాడు. దాని కారణంగా వాళ్ళు ఇతరులు ఇచ్చినటువంటి హవిస్సులేవి కూడా స్వీకరించలేదు. శకతావా యథాలోకే యథావా దివితారకా యథా వర్షతో ధారా అసంఖ్యేయా స్మకేనచిత్ కథా గణయితుం శక్యా గయయజ్ఞే న దక్షిణా. లోకంలో ఇసుగు రేణువులను లెక్కించవచ్చు, తారకలను గణించవచ్చు, వర్షధారలను కూడా గణించవచ్చేమో, కానీ గైను యజ్ఞంలో ఇవ్వబడినటువంటి దక్షిణలను లెక్కించడం అనేటువంటిది అసాధ్యం అయ్యా. అంటే ఇసుక రేణువులను ఎలా లెక్కించలేమో, వర్షధారలను ఎలాగైతే లెక్కించలేమో, తారకలను ఎలాగైతే లెక్కించలేమో, అట్లాగే ఆ దక్షిణలను కూడా లెక్కించలేము. ఏవం విధాః సుబహవః తస్య యజ్ఞామహీవతే బభూవురస్య సరసః సమీపే కురునందన. ఓ కురునందన, బ్రహ్మసరోవర తీరంలో గయుని యొక్క యజ్ఞాలు, చాలా యజ్ఞాలు చేశాడు ఆయన, అవన్నీ కూడా సుసంపన్నమయ్యాయి అని ఆ శమఠుడు చెబుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం గయయజ్ఞ కథనే 95తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో గయయజ్ఞ కథనం అనేటువంటి 95వ అధ్యాయం పూర్తయిందని చెబుతూ స్వస్తి.